ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయడం అనేది ఇక్కడ ముఖ్యమైన రహస్యం. అయితే ఈ హెల్తీ లైఫ్ స్టైల్ని చాలా మటుకు ఈ న్యూయర్ జనరేషన్ అనేది మర్చిపోతూ వస్తున్నారు. ఇక్కడ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏం లేదండి, టైం ప్రకారం పడుకోవడం, టైం ప్రకారం తినడం, టైం ప్రకారం ఎక్సర్సైజ్ చేయడం. దీనికి డయాబెటీస్కి డైరెక్ట్ ముడిపడి ఉంది. ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్, సరిగ్గా నిద్రపోలేని వాళ్ళల్లో ఈ హంగర్ హార్మోన్స్ ఉంటాయి, రెండు, గెర్లిన్ అండ్ లెప్టిన్, ఈ రెండు డిస్టర్బ్ అయిపోతాయి. అందరికీ తెలిసిన విషయం, ఎప్పుడైతే మనకి నిద్ర సరిగ్గా ఉండదో స్ట్రెస్ అనేది పెరుగుద్ది. ఈ స్ట్రెస్ కారణంగా హ్యాపీ హార్మోన్స్కి స్ట్రెస్ హార్మోన్స్కి బ్యాలెన్స్ పోతుంది. ఇలా హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఎఫెక్టివ్గా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్సులిన్ అనేది హార్మోన్, గ్లూకోగాన్ అనేది హార్మోన్, కార్టిజాల్ అనేది హార్మోన్. వీటిల్లో కూడా డిస్రప్షన్ అని వస్తుంది, మనందరికీ తెలిసిన విషయమే. ఇన్సులిన్ ద్వారానే షుగర్ అనేది రెగ్యులేట్ అవుతుంది. స్ట్రెస్ అనేది కార్టిజాల్కి సంబంధించింది కాబట్టి ఈ రెండు లెవెల్స్ మారినప్పుడు డయాబెటిక్ కంట్రోల్ అదుపు తప్పేదానికి ఛాన్స్ ఉంది. సో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే నిద్ర సమంగా పోవడం. ఆ సమంగా పోవడం కూడా 7 to 8 hours వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ పడుకోవడం అనేది ముఖ్యం. ఇది ఫోకస్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత